బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. ఏకకాలంలోనే స్టేట్ విజిలెన్స్, జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఆఫీసర్లు కలిసి ముమ్మర సోదాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు తర్వాత పరిస్థితులపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. గ్రేటర్లో ఇండ్ల నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులపై రికార్డ్స్ చెక్ చేస్తున్నారు. రికార్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీలు చేస్తున్నారు. విలీనం కాకముందు ఉన్న పరిస్థితులపై పూర్తి సమాచారం ఇవ్వాలని 27 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్లకు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు గుర్తించారా, ఎన్నింటికి అనుమతులు ఇచ్చారు, ఎన్ని పూర్తయ్యాయి అనే వివరాలు అందించాలని నోటీసుల్లో తెలిపారు. జీహెచ్ఎంసీలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ సోదాల్లో ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు? జీహెచ్ఎంసీలో మొత్తం 27 మున్సిపాలిటీలు ఇటీవల విలీనంకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఒకవైపు అధికార యంత్రాంగం రికార్డులు స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉండగా, మరోవైపు స్టేట్ విజిలెన్స్తో పాటు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు అనేక అనుమానాలు వాళ్ళకి రావడంతో ఒకవైపు సోదాలు కొనసాగిస్తున్నారు, మరోవైపు నోటీసులు ఇస్తున్నారు. స్టేట్ విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే సోదాలు చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి అనేది స్టేట్ లెవెల్కి సంబంధించిన విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్యాలయాలన్నీ కూడా సోదాలు చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు మొత్తం 27 మున్సిపాలిటీలకు సంబంధించి, అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్లు, గతంలో వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లుగా ఉండే ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత వాళ్ళు డిప్యూటీ కమిషనర్గా రూపాంతరం చెందారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలకి మీరు పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, ఎన్ని అక్రమ నిర్మాణాలు మీరు గుర్తించారు, ఏదైనా నిర్మాణాలకు మీరు పర్మిషన్ ఇచ్చారో అందులో ఎంతవరకు డీవియేషన్స్ ఉన్నాయి, ఎంత మేర అవకతవకలు జరిగాయని మీరు గుర్తించారు, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అనుమతులు తీసుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ సమర్పించాలి, మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరు దానికి పర్మిషన్లు ఇచ్చేటువంటి ప్రధాన అధికారి అనేటువంటి అంశాలపైన ప్రధానంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ కూడా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా వాళ్ళు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది, స్టేట్ విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే సోదాలు చేస్తున్నారో వాళ్ళకు వచ్చినటువంటి డౌట్ల ప్రకారం అన్ని వివరాలు కూడా సమర్పించాలని స్టేట్ విజిలెన్స్ అధికారులు కోరారు. సో రెండు వైపులా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా మున్సిపల్ కమిషనర్లకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద కానీ మున్సిపల్ ఆఫీసుల మీద కానీ సోదాలు దాడులు చేయడంతో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం అవుతుంది కాబట్టి తొందరగా ఏమైనా అక్రమ నిర్మాణాలు ఉన్నా సరే పర్మిషన్ ఇచ్చేద్దామని కొంతమంది మున్సిపల్ కమిషనర్లు ఎవరైతే భావించారో వాళ్ళకు కూడా కొంత షాక్కి గురైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది, లేని సమాచారం ఏంది, అక్రమాలు ఎంత మేర జరిగాయి, ఇప్పటివరకు గుర్తించినటువంటి అక్రమాలు ఏందనేటువంటి అంశాలపైన కూడా విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేటువంటి పనులు అయితే స్పష్టంగా పడ్డారు అని చెప్పుకోవచ్చు. ఏవేవి కేసులు నమోదైనాయి, ఏవేవి వీళ్ళు అవకతవకలు గుర్తించారనేది మనకి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు స్టేట్ విజిలెన్స్, మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విలీనమైనటువంటి 27 మున్సిపాలిటీలకు సంబంధించిన కార్యాలయాలపైన సోదాలు దాడులు ప్రత్యేక నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.